ప్రస్తుతం మనం సూర్య ఆటోమేటివ్ స్టాల్ వద్ద ఉన్నాం. సూర్య ఆటోమేటివ్ ఎండీ సూర్యారావు మనతో ఉన్నారు. సో వీళ్ళైతే 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆటోలకు సంబంధించి అయితే వాళ్ళు తయారు చేస్తున్నట్లయితే చెప్తున్నారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో ఆయన తెలుసుకుందాం. హాయ్, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు సూర్య అండి. సూర్య ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని. సో మా కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి ప్రోడక్ట్ L5N కేటగిరీలో కార్గో ఓపెన్ డెక్లోని వచ్చినటువంటిది. దాని పేరేమో ధీరా అని పెట్టాము. దేశంలో L5N కేటగిరీలో వచ్చినటువంటి హైయెస్ట్ రేంజ్ వచ్చినటువంటి వెహికల్గా కూడా మనమే నమోదు చేయడం జరిగిందండి. సార్ బ్యాటరీ ఎన్ని రోజులు వారంటీ ఇస్తుంది సార్? 3 years, అంటే ప్రతి దానికి కూడా 3 years ఆర్ 80,000 kilometers అని మనం ఒక నార్మ్ పెట్టుకున్నామండి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే హౌ మచ్? ఒకసారి ఛార్జింగ్ చేస్తే 196 kilometers ఆరాంగా వెళ్ళొచ్చండి. ఎంత టైం తీసుకుంటుంది సార్ ఛార్జింగ్? ఛార్జింగ్ ఏమో 3.5 hours to 4 hours తీసుకుంటుంది సార్. అంటే మీరు హౌ మెనీ టైప్స్ ఆఫ్ 3 వీలర్స్ తీసుకొచ్చారు? ప్రస్తుతానికి ఒక వేరియంట్ తీసుకొచ్చాండి, హాఫ్ టెక్. భవిష్యత్తులో ఏమవుతుందంటే మరిన్ని వేరియంట్స్ ఏమో తీసుకొస్తున్నాం. ప్యాసింజరు, తర్వాత ఏమో డెలివరీ వ్యాను, అన్నింటిలో కూడా తీసుకొస్తున్నామండి. ఆఫ్టర్ వారంటీ మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఏమైనా రీప్లేస్ చేస్తారా మీరు బ్యాటరీస్? అంటే బ్యాటరీ వరకు కూడా ఏమవుతుందంటే వీ హ్యాడ్ వెరీ గుడ్ టెక్నాలజీ అండి. మనం బ్యాటరీని రీప్లేస్ చేయక్కర్లేదండి. బ్యాటరీలో చిన్న మార్పులు చేసుకుని మళ్ళీ కొత్త బ్యాటరీలో మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉందండి. వీ హ్యాడ్ సచ్ టెక్నాలజీ అండి. అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే బ్యాటరీకి సంబంధించి ఒక బాక్స్ ఇస్తుంది కొనుగోలు చేసినప్పుడు. సో ఆఫ్టర్ వారంటీ తర్వాత ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సెల్స్ చేంజ్ చేసుకోవడానికి ఆ బాక్స్లో సెల్స్ ఇస్తున్నారు, మీరేమైనా ప్రొవైడ్ చేస్తారు? మేము అది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాండి. అదేనండి చెప్పేది. మనకేముంది, ప్రిస్మాటిక్ సెల్స్ వాడుతున్నామండి. మన ప్రిస్మాటిక్ సెల్స్ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి. మేము ఎవరి దగ్గర అయితే బ్యాటరీ తీసుకున్నామో వాళ్ళతో కూడా మేము ఏమైతే క్లియర్గా టైఅప్ అయి ఉన్నాము. రేపు 3 years తర్వాత లేకపోతే 4 years తర్వాత ఏమైనా సరే కాస్త తగ్గినట్లయితే ఆ తగ్గిన దాని తాలూకా సెల్ ఏమవుతుంటే రీప్లేస్ చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది. ఇన్ హౌస్లో చేసుకోవచ్చు అండి. చాలా మంది ఈ వెహికల్స్ వెయిట్ అంటే బరువు మోస్తాయి అనుకుంటారు. సో మీ వెహికల్ ఎంత బరువు క్యారీ చేస్తుంది? మా వెహికల్కి ఏమవుతుందంటే ARA సర్టిఫికేషన్ ప్రకారమే 570 kgs వాళ్ళే అఫీషియల్గా ఇచ్చారండి. సర్టిఫైడ్ సార్. 196 kilometers 570 kgs వేయటం అనేది మనకుందండి, ఇచ్చింది. అదే మీ ఆటో కొనుగోలు చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి మీ షోరూమ్స్, డీలర్స్ ఎక్కడ ఉన్నారు? మనకి ప్రస్తుతానికైతే అన్ని జిల్లాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకేమో డీలర్షిప్స్ని ఇస్తున్నామండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో కాటేదాన్లో మొట్టమొదటి షోరూమ్ ఏమవుతుంటే ప్రారంభిస్తున్నామండి. శివబాలాజీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వాళ్ళకి మనం ఇస్తున్నామండి. సార్ మీ వేరియంట్ కాస్ట్ ఎంత సార్? ప్రైస్ 4,25,000 మేము అనుకుంటున్నాం సార్. సార్ రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ వన్ EV పాలసీ సార్. ఇంత రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజ్ వేవ్ ఆఫ్. సో ఆ తర్వాత మీ ప్రైస్ ఏమైనా తగ్గుతుందా? ఆల్రెడీ మేము బాగా తగ్గించే ఇస్తున్నాం సార్. కంపేర్ చేసుకున్నట్లయితే మన వెహికల్ ఖరీదే కాస్త తక్కువగా ఉంటుందండి మార్కెట్లో ఉండేటటువంటిది. రెండోది స్పెసిఫికేషన్ విషయంలో కూడా మనది హైయెస్ట్గా ఉంటుంది, రేటు తక్కువగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ హైయెస్ట్గా ఉంది, రేటు కూడా తక్కువగా ఉంటుందండి. మేము ఈ విషయంలో ఏమవుతుంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్ర గవర్నమెంట్లో కానీ ఇద్దరు సీఎంలకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ఇద్దరు కూడా మనకు రోడ్ ట్యాక్స్ని, మాకే EV పాలసీని పెంచడం కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. కాబట్టి సూర్య ఆటోమోటివ్ తరపున MDగా ఏమవుతుంటే వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రీసెంట్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్లో 300కి రీచ్ అయింది. ఎగ్జాక్ట్లీ మనకు 150 is enough. సో ఆ సమయంలో అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ పెంచాలని నిర్ణయం తీసుకుంది. సో గవర్నమెంట్ మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారు? ఖచ్చితంగా అండి. మేమేమవుతుంది, గత 15 సంవత్సరాలుగా పర్యావరణ హితం కోసం ఎన్నో రకాలుగా మాట్లాడండి. గ్రీన్ ఎనర్జీ రావాలని ఎన్నో ఉద్యమాలు కూడా చేశామండి మేము గతంలో. సో పర్యావరణాన్ని కలుషితం చేసేటువంటి అన్నింటినీ కూడా విముక్తి కలిగించాలి. దానికి ఆటోమొబైల్లో కూడా కావాలని, అంటే మా సూర్య ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ తాలూకా ఎయిమే ముఖ్యంగా ఏమవుతుంది, పర్యావరణ హితానికి కలిగించేటటువంటి రవాణా సదుపాయాన్ని కల్పించాలని మేము కోరుకున్నామండి. సో హైదరాబాద్లో కాకుండా తెలంగాణలో ఇంకెక్కడైనా మీరు షోరూమ్స్ అన్ని చోట్ల అండి, అన్ని జిల్లాలకి మనం ఏం చేస్తున్నామంటే షోరూమ్స్ ఇస్తున్నామండి. తెలంగాణలో కాకుండా, అంటే హైదరాబాద్లోనే కాకుండా, అలాగే ఆంధ్రాలో కూడా ఏమో క్యాపిటల్ సిటీలోనే మిగిలిన చోట కూడా మనం షోరూమ్లు ఏమవుతాయి ఏర్పాటు చేస్తున్నామండి. అంటే ఇచ్చాపురం నుండి ఇక్కడ ఏమవుతుంటే తడ వరకు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే తెలంగాణలో ఉండేటువంటి కొత్త జిల్లాలన్నింటిలో కూడా మేము షోరూమ్స్ కోసం ప్లాన్ చేస్తున్నాం సార్. అయితే మా షోరూమ్లు అనేటటువంటివి ఏమవుతుంటే మా కంపెనీకి ఏమవుతుంటే ఫేస్ లాంటివి, మా షోరూమ్ల తాలూకా దాని నుండి ఏమైతే మంచి సర్వీస్ ఏమైతే ప్రజలకు ఇవ్వాలనేది వాళ్ళ ద్వారా మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోస్ట్ వెహికల్స్ కొన్న వాళ్ళు ఏంటంటే సర్వీస్ కోసం కూడా వాళ్ళు ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. సో సర్వీస్ కూడా ఉండాలి. సో మనకు సర్వీస్ మా పాలసీ మొట్టమొదటి సూర్య ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తువును సృష్టించడమే కాదు, సృష్టించిన వస్తువుకి సరైనటువంటి సర్వీస్ ఇవ్వాలన్నదే సూర్య ఆటోమోటివ్ తాలూకా మొట్టమొదటి పాలసీ అండి. కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ సార్. ఎందుకంటే కస్టమర్ పెదవి విరవకూడదు, కస్టమర్ ఎప్పుడూ కూడా మనతో సంతోషంగా ఉండాలి. అట్లాంటి ఎకో సిస్టమ్ని ఏమవుతుంటే మనం డెవలప్ చేయాలనేది మేము అనుకుంటున్నాం సార్. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం. అంటే భారత్ ఛార్జ్ ఎలియన్స్ అనే దాంతో మేము సభ్యత్వం తీసుకున్నాము. ఛార్జింగ్ పాయింట్స్ గురించి కూడా బోల్ట్ ఎర్త్ తోటేమో కొన్ని
ఎంఓఎస్ చేసుకున్నామండి. కాబట్టి ప్రతి డీలరు కూడా కొన్ని ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలి. ఏ కారణం చేతైనా సరే ఇంట్లో కనుక కస్టమర్ కనుక ఆ రోజు వర్షం వచ్చో లేదా కరెంటు పోయో లేదా ఏదైనా జరిగి ఛార్జింగ్ పెట్టుకోక మర్నాడు వాడి వ్యాపారం ఆగిపోకుండా ఉండడం కోసం మన షోరూమ్కి వచ్చి ఫ్రీగా పెట్టుకోవాలని డీలర్ని మనం ఒప్పించామండి. చూశారు కదా, సుజా ఆటోమోటివ్స్ అయితే 3 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది మన తెలుగు కంపెనీ. సో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల షోరూమ్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హైదరాబాద్లో కాటేజ్దాన్లో షోరూమ్ ఓపెన్ చేయబోతున్నట్లయితే ఎండి సూర్యారావు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, వన్య తెలుగు, హైదరాబాద్.